హలో అండి, అందరికీ నమస్తే. పానుగంటి గారు రచించిన ఆవేశం. నందాపురం హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లే హైవేకి సమీపంలో నక్రేకల్ సూర్యాపేటకు మధ్య ఉన్న చిన్న గ్రామం అది. చక్కగా పరుచుకున్న చీకటి బలప్రయోగానికి భయంతో వణికిపోతున్నట్లు మిణుకుమిణుకుమంటూ వెలుగుతున్నాయి గ్రామంలోని వీధి దీపాలు. అప్పటికే నిర్మానుష్యం కావాల్సిన గ్రామపు వీధులలో ఇంకా జనం కనిపిస్తూనే ఉన్నారు. వీధి గుమ్మాల ముందు నిలబడి గొంతులు బొంగురుబోయినట్లు గుసగుసలాడుకుంటున్నారు. అందరిలోనూ ఏదో భయం, అదో రకమైన టెన్షన్. ఊపిరి బిగబట్టినంత ఉత్కంఠత నెలకొని ఉందక్కడ. అప్పుడు టైము రాత్రి 9 గంటలయింది. ఆ సమయంలో అక్కడికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైవే నుండి గ్రామం వరకు ఉన్న మట్టిదారి గుండా దుమ్ముతెరల్ని రేపుతూ వచ్చి గ్రామంలో ప్రవేశించాయి 2 పోలీస్ జీపులు, 2 వ్యాన్లు. గ్రామంలోని 4 వీధుల కూడలిలో ఉన్న జెండా స్తంభాన్ని సమీపించి ఆగాయి. ముందు జేబులో కూర్చున్న ఎస్పీ రంగనాథ్ ఇన్స్పెక్టర్తో పాటు కిందకి దిగాడు. ప్యాంటు జేబులో నుండి సిగరెట్ ప్యాకెట్ను బయటికి తీసి సిగరెట్ను ఒకదాన్ని వెలిగించుకుని దమ్ములాగుతూ చుట్టూ చూశాడు. అక్కడికి 100 అడుగుల దూరంలో ఉన్న పంచాయతీ ఆఫీసు ముందు నిలబడి ఉన్న 4 వ్యక్తులు వెంటనే కదిలి అతని దగ్గరకొచ్చి నమస్కారాలు చేసి వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డారు. సిగరెట్ పొగని గాలిలోకి వదులుతూ చిన్నగా తలపంకించాడు ఎస్పీ రంగనాథ్. మీలో ఫోన్ చేసింది ఎవరు అని అడిగాడు, నలుగురిని మార్చి మార్చి చూస్తూ. నేనే సార్ అన్నాడు వారిలో ఒక వ్యక్తి ముందుకొచ్చి. నీ పేరు? సింహాద్రి అంటారు సార్. హంతకుణ్ణి నువ్వు ఎప్పుడు చూశావు, ఎక్కడ చూశావు? తన సహజ ధోరణిలో ప్రశ్నించాడు ఎస్పీ రంగనాథ్. సాయంత్రం 5:30 గంటలవుతుంది సార్. నేను పంచాయతీ ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నాను. అప్పుడు భుజం మీద తుపాకీతో ఒక వ్యక్తి నాకు ఎదురయ్యాడు. అప్పటికి ఇంకా వెలుతురు బాగానే ఉంది. అతను నన్ను దాటి పోబోతూ ఉండగా యథాలాపంగా చూశాను. అతన్ని గుర్తుపట్టగానే నా గుండె జల్లుమంది, గొంతులో తడారిపోయింది. నేను చూడడం అతను గమనించలేదు. అసలు ఏదీ గమనించే స్థితిలో లేడతను. తప్పతాగినట్లు తూలిపోతున్నాడు ఆ మనిషి. ఎక్కడా ఆగకుండా ఎవరితోనూ మాట్లాడకుండా సూటిగా గ్రామం చివర ఉన్న తోటలోకి వెళ్ళిపోయాడు అంటూ గుక్క తిప్పుకోకుండా వివరించాడు సింహాద్రి అనబడే ఆ వ్యక్తి. అతను చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు రంగనాథ్. అతను చూడగానే గుర్తుపట్టాను అన్నావు కదూ? అవును సార్. అయితే ఇంతకు ముందు అతన్ని ఎక్కడ చూశావు? పోలీసులు వెతుకుతున్న హంతకుడు అతనే అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? చెప్పగలను సార్. 5 రోజుల కిందట అతని వివరాలతో పాటు ఫోటోను కూడా ప్రచురించిన ఒక న్యూస్ పేపర్ ఇంకా నా దగ్గరే భద్రంగా ఉంది అంటూ షర్టు వెనక భద్రంగా దాచుకున్న న్యూస్ పేపర్ను బయటికి తీసి అతనికి అందించాడు సింహాద్రి. ఎస్పీ రంగనాథ్ పేపర్ అందుకుని పరిశీలిస్తూ ఉండగా, ఈ ఊళ్ళో ప్రతిరోజు పేపర్ చదివేదే నేను ఒక్కనే సార్. ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకుని 10 మందికి చెప్పేది కూడా నేనే అన్నాడు సింహాద్రి. ప్రతిరోజు పేపర్ చదవడం ప్రపంచాన్ని కాచివాడబోసినంత గొప్పగా ఫీల్ అవుతూ. పేపర్ను పరిశీలించడం ముగించి, ఎస్, ఇతనిప్పుడు ఎక్కడున్నాడు అని అడిగాడు రంగనాథ్. ఊరు చివర తోట మధ్యలో ఉన్న పాడుబడిన భవనంలోకి వెళ్ళడం నేను చూశాను సార్. అతన్ని అనుసరిస్తూ వెళ్ళి అతను ఆ భవంతిలోకి వెళ్ళగానే తిరిగొచ్చి అందరికీ ఈ విషయం తెలియజేశాను సార్. ఆ తర్వాత పంచాయతీ ఆఫీస్ నుంచి మీకు ట్రంకాల్ బుక్ చేశాను. లైన్ దొరకడం కొంచెం ఆలస్యమైంది అన్నాడు సింహాద్రి. మిస్టర్ రఘు, పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న అతని దగ్గర ఏమేమి ఆయుధాలున్నాయి? తన పక్కన నిలబడి ఉన్న ఇన్స్పెక్టర్ని ఉద్దేశించి అడిగాడు రంగనాథ్. అతను కస్టడీ నుంచి తప్పించుకున్న సమయంలో లోడ్ చేయబడిన ఒక రైఫిలు, ఒక రివాల్వరు ఎత్తుకుపోయినట్లు ఖమ్మం పోలీసులు మనకు పంపించిన రిపోర్ట్లో తెలియజేశారు సార్ అన్నాడు ఆ ఇన్స్పెక్టర్. హైసి. సిగరెట్ దమ్ములాగి పొగని గాలిలోకి వదులుతూ ఆలోచించడం ప్రారంభించాడు ఎస్పీ రంగనాథ్. సరిగ్గా 4 రోజుల క్రిందట ఖమ్మం పోలీసు కస్టడీలో నుంచి తప్పించుకుని ఒక రైఫిల్తో పాటు ఒక రివాల్వర్తోనూ ఖమ్మం అడవుల్లోకి పారిపోయాడు ఆ హంతకుడు. తప్పించుకునే ప్రయత్నంలో ఒక ఇన్స్పెక్టర్ని, 4 కానిస్టేబుల్స్ని తీవ్రంగా గాయపరిచి మరీ పోయాడు. ఇప్పుడు వాళ్ళంతా ఖమ్మం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. గాయపడిన వారిలో ఒక కానిస్టేబుల్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. తప్పించుకున్న విధానాన్ని బట్టి అతను అన్నిటికీ తెగించి ఉన్నాడని, ఎన్ని హత్యలు చేయటానికైనా వెనకాడడని అంచనా వేయబడింది. అందుకే తప్పనిసరి అనుకుంటే అతన్ని కాల్చి చంపమని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఖమ్మంలో తప్పించుకున్న అతను అడవి మార్గాల గుండా, అడ్డదారుల గుండా హైదరాబాద్ నగరం చేరేటందుకు ప్రయత్నించవచ్చునని ఊహించబడుతోంది. సార్,
చేతులు నలుపుకుంటూ మెల్లగా పిలిచాడు సింహాద్రి. ఆలోచనల నుంచి బయటపడుతూ అతని ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు రంగనాథ్. సార్, హంతకుణ్ణి అరెస్ట్ చేస్తే అతని ఆచూకీ చెప్పినందుకు నాకు బహుమతి ఇస్తారు కదూ? నా పేరు, ఫోటో పేపర్లో వస్తుంది కదూ అన్నాడు. ఎస్పీ చిన్నగా నవ్వాడు. ష్యూర్ ష్యూర్, తప్పకుండా వస్తుంది. అందుకు నువ్వు మరో చిన్న పని చేయాలి అన్నాడు. చెప్పండి సార్, ఏం చేయాలి? చేయవలసిన దాన్ని గురించి అతనికి చెప్పి పంపాడు రంగనాథ్. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ని ఉద్దేశించి అన్నాడు. అతన్ని ఏదో విధంగా మనం అరెస్ట్ చేయాలి. బట్ అతని దగ్గర ఆయుధాలు ఉన్నాయి అన్న సంగతి మర్చిపోకండి. అతని కారణంగా మరొక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు. ఎస్ సార్. మనం వాహనాల్లో వెళ్తే అతనికి తెలిసిపోయే అవకాశం ఉంది కాబట్టి వాహనాలను ఎక్కడే వదిలి నిశ్శబ్దంగా నడిచి వెళదాం. తోటలోకి ఎంటర్ కాగానే ఆ పాడుబడిన భవంతి 4 వైపుల నుంచి కవర్ చేయాలని కానిస్టేబుల్స్తో చెప్పండి. నా అనుమతి లేకుండా ఎవరు భవంతిలోకి వెళ్ళకూడదు అన్నాడు ఎస్పీ. అలాగే సార్. వ్యాన్ పక్కన వరుసగా నిలబడ్డ కానిస్టేబుల్స్ దగ్గరకు వెళ్ళి ఎస్పీ గారి ఆదేశాలను వారికి వివరించడం ప్రారంభించాడు ఒక ఇన్స్పెక్టర్. ఇంతలో అక్కడికొచ్చాడు సింహాద్రి. లాంతర్లో రెడీ సార్ అన్నాడు. చిన్నగా తలపంకించి ఒకసారి ఇన్స్పెక్టర్ల వైపు చూశాడు ఎస్పీ. చివరికంటా కాలిన 2వ సిగరెట్ను అవతలకు విసిరి ఊరి చివర ఉన్న తోట వైపు అడుగులు వేయటం ప్రారంభించాడు. సింహాద్రితో పాటుగా పెద్ద పెద్ద లాంతర్లు పుచ్చుకున్న 10 మంది గ్రామీణులు ఎస్పీ వెంట నడిచారు. 40 మందికి పైగా ఉన్న కానిస్టేబుల్స్ రైఫిళ్లతో వాళ్ళను అనుసరించారు, ఇన్స్పెక్టర్లతో పాటు. అరెస్ట్ చేసి తీసుకురాబోయే హంతకుణ్ణి ప్రత్యక్షంగా చూడాలన్న కుతూహలంతో వీధి గుమ్మాలకు అతుక్కుపోయారు గ్రామస్తులు. మిస్టర్ రాజేష్, జాగ్రత్తగా విను. నువ్వు ఈ భవంతిలో ఉన్నట్లు మాకు తెలిసిపోయింది. 40 మందికి పైగా ఉన్న పోలీసులు ఆయుధాలతో ఈ భవంతిని చుట్టుముట్టారు. నువ్వు తప్పించుకోవడం అసంభవం. లొంగిపో. కాల్పులు ప్రారంభించకముందే నీ అంతటి నువ్వే లొంగిపో. సరెండర్ యువర్ సెల్ఫ్. భూతాల నిలయంలా కనిపిస్తున్న ఆ పాడుపడిన భవంతి పై అంతస్తు వైపు కనులు చికిలించుకుని చూస్తూ అధికారం ఉట్టిపడుతున్న కంఠంతో పోర్టబుల్ స్పీకర్లో అరుస్తూ హెచ్చరించాడు ఎస్పీ రంగనాథ్. నిశ్శబ్దాన్ని ఉలికిపాటుకు గురిచేస్తూ గాలిలో కలిసి గరగర్లాడుతూ ధ్వనించింది అతని హెచ్చరిక. అలసట నిండిన శరీరంతో ఆ భవంతి పై అంతస్తులో దుమ్ము ధూళితో నిండిన నేల మీద వెల్లకిలా పడుకుని ఉన్నాడు 28 ఏళ్ల యువకుడు రాజేష్. బురదగుంటలో పొర్లాడినట్లు మాసి మట్టి కొట్టుకుని పోయి అసహ్యంగా కనిపిస్తున్నాయి అతని దుస్తులు. చిమిటలు కొట్టినట్లు చినిగిపోయి పడున్నాయి. మాసిన గడ్డం, బూజు పట్టినట్లున్న జుత్తు, నీరసం నిండిన కళ్ళు, దీనంగా దయనీయంగా కనిపిస్తుంది అతని ఆకారం. విషం కంటే చేదైన విషాదం అతని అంతరంగాన్ని రంపపు కోతకి గురిచేస్తుంది. అతని గుండెల్లో అగ్నిగోళాలను సృష్టిస్తోంది. అంతులేని ఆవేదన అతని అణువణువును చిత్రవధ చేస్తుంది. గాలిలో ప్రతిధ్వనిస్తూ వచ్చిన ఎస్పీ హెచ్చరికను విన్నాడు రాజేష్. నిలువెల్లా ఆక్రమించుకున్న నీరసాన్ని బలవంతంగా అవతలకు నెట్టి పక్కనే ఉన్న రైఫిల్ని అందుకుని లేచి నిల్చున్నాడు. మెల్లగా అడుగులు వేస్తూ తలుపులు ఊడిపోయిన ఒక కిటికీ పక్కకు వెళ్లి కిందకు తొంగి చూశాడు. చూడగానే తెలిసింది అతనికి ఎస్పీ మాటల్లో ఆవగింజంత కూడా అబద్ధం లేదన్న సంగతి. ఫైరింగ్ ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు రైఫిల్స్ ఎత్తిపట్టుకుని భవంతి ముందు భాగంలో నిలబడి ఉన్నారు కొంతమంది కానిస్టేబుల్స్. ఆ అంతస్తులో 4 వైపులా ఉన్న కిటికీల దగ్గరకు వెళ్లి కిందకి చూశాడు. తనకి ఎటూ కదిలే అవకాశం ఇవ్వకూడదన్నట్లు భవంతి 4 వైపులా నిలబడి ఉన్నారు కానిస్టేబుల్స్. కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది రాజేష్కి. గోడను ఆసరా చేసుకుని నిలబడి ఆలోచించడం ప్రారంభించాడు అతను ప్రాణాలకు తెగించి పోలీసుల బారి నుంచి తప్పించుకున్నది నేరం చెయ్యలేదు అని నిరూపించుకోవడానికి కాదు, ఎక్కడికైనా దూరంగా పోయి ప్రాణాలు నిలబెట్టుకుని హాయిగా బ్రతకాలి అన్న ఆశతో కూడా కాదు. అతను తప్పించుకోవడానికి ఒకే ఒక్క కారణం ఉంది. తన ఈ స్థితికి కారకులైన వారి అంతు చూడడానికి, నమ్మక ద్రోహం చేసిన దుర్మార్గులని నరికి ముక్కలు చేయటానికి. ఎంతో ఉన్నతంగా, అందంగా, అపురూపంగా ఊహించుకున్న తన భవిష్యత్తును అధపాతాళానికి నెట్టివేసి తన ఆశాసౌధాలను కూల్చి చేవేసిన నీచులను సర్వనాశనం చేయటానికి తప్పించుకున్నాడతను. అదే అతని ధ్యేయం, అదే అతని జీవితాశయం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ తను పోలీసులకి లొంగిపోకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. మిస్టర్ రాజేష్, దిస్ ఈజ్ లాస్ట్ వార్నింగ్. లొంగిపో, సరెండర్. కంగుమంటున్న కంఠంతో మరోసారి హెచ్చరించాడు ఎస్పీ రంగనాథ్. ఆలోచనల నుంచి బయటపడుతూ ప్యాంటు జేబులో నుంచి రివాల్వర్ను బయటకు తీశాడు రాజేష్. లొంగిపోవడం తనకు ఎంతమాత్రమూ ఇష్టం లేనట్లు
గోడ చాటు నుంచి రివాల్వర్ని ఒక గ్రామీణుడు పుచ్చుకున్న లాంతర్కేసి గురిపెట్టి ప్రయోగించాడు. ధన్ అంటూ గర్జించింది రివాల్వర్. సూటిగా పోయి అతని చేతిలోని లాంతర్ను తాకింది ఆ బుల్లెట్. భళ్ళు మన శబ్దం చేస్తూ బద్దలైపోయింది లాంతర్. అదిరిపడ్డారు గ్రామీణులు. లాంతర్లను అక్కడే వదిలి గ్రామంలోకి పారిపోయారు. ఫైర్! దగ్గరలో ఉన్న ఒక చెట్టు చాటుకి దూకుతూ ఆర్డర్ జారీ చేశాడు ఎస్పీ రంగనాథ్. ఆ మరుక్షణంలోనే ధన్ 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 అంటూ వికృతంగా గర్జించటం ప్రారంభించాయి కానిస్టేబుల్స్ చేతిలోని రైఫిల్స్. 4 వైపుల నుంచి దూసుకొచ్చి భవంతి గోడలకి చిల్లులు పొడుస్తూ వికృతమైన శబ్దాలను సృష్టించడం ప్రారంభించాయి బుల్లెట్స్. తను ఫైరింగ్ కొనసాగించాలన్న కోరిక గాని, కానిస్టేబుల్స్ను గాయపరచాలి అన్న ఆలోచన గాని ఎంతమాత్రమూ లేదు రాజేష్కి. పోలీసుల్ని రెచ్చగొట్టడానికే రివాల్వర్ను ప్రయోగించాడతను. వాళ్ల కాన్సంట్రేషన్ అంతా ఫైరింగ్ మీద ఉండగా తప్పించుకుపోవడానికి దారులు వెతకాలి అని అనుకున్నాడు. దూసుకొస్తున్న రైఫిల్ బుల్లెట్లకు సమాధానంగా 2 సార్లు రివాల్వర్ని గాల్లోకి ప్రయోగించాడతను. ఆ తర్వాత రైఫిల్ని కిటికీ అంచుకు ఆనించి పెట్టి తప్పించుకోవడానికి తనకున్న మార్గాలను అన్వేషించడం ప్రారంభించాడు. భవంతి ఎడమ భాగంలో ఉంది శాఖలు విస్తరించిన పెద్ద చెట్టు. దాని గుబురు కొమ్మలలో ఒకటి భవంతి పై అంతస్తు కిటికీ సమీపంగా వ్యాపించి ఉంది. లాంతర్ల వెలుతురు మూలకంగా కింద నుంచి రైఫిల్స్ ప్రయోగిస్తున్న కానిస్టేబుల్స్ ఎవరు ఎక్కడ ఉన్నారో రాజేష్కి కనిపిస్తూనే ఉంది. పై అంతస్తులో చీకటి అలుముకుని ఉండడం వల్ల రాజేష్ కింద ఉన్న వారికి కనిపించటం లేదు. కొమ్మ వ్యాపించి ఉన్న కిటికీ వైపు తప్ప అన్ని వైపుల నుంచి బుల్లెట్స్ దూసుకొస్తున్నాయి. రివాల్వర్ని బొడ్లో దోపుకుని చెట్టు కొమ్మనందుకున్నాడు రాజేష్. చీకటిని చాటు చేసుకుంటూ చెట్టు వెనుకన నిలబడి ఉన్న ఎస్పీ పక్కకొచ్చాడు ఒక ఇన్స్పెక్టర్. సార్, ఫైరింగ్ని ఇలాగే కంటిన్యూ చేయటం వల్ల ప్రయోజనం ఉండదు అని నాకు అనిపిస్తుంది. తను పట్టుబడక తప్పదని తెలిస్తే రాజేష్ ఆత్మహత్య చేసుకున్నా చేసుకోవచ్చు, అందుకని అంటూ మెల్లగా గొణిగాడు. అందుకని? మరేం లేదు సార్, మీరు అనుమతిస్తే ఎలాగో అలా భవంతిలోకి ఎంటర్ అయ్యి పై అంతస్తును చేరుకుంటాను. రాజేష్ని గాయపరచడానికి ప్రయత్నిస్తాను అన్నాడా ఇన్స్పెక్టర్. చిన్నగా తలపంకించాడు ఎస్పీ. క్షణం ఆలోచించి, ఓకే గోన్, బట్ బీ కేర్ఫుల్. అతను అన్నింటికీ తెగించిన మనిషి అని మర్చిపోవద్దు అంటూ పర్మిషన్ గ్రాంట్ చేశాడు. అలాగే సార్ అంటూ చెట్టు చాటు నుంచి కదిలాడు ఆ ఇన్స్పెక్టర్. సమీపంలో ఉన్న ఒక గుహలో పొదకేసి వేగంగా వేశాడు అడుగులు. అతను 5వ అడుగు వేయబోతూ ఉండగా చెట్టు మించి కిందకి దూకాడు రాజేష్. దబ్మంటూ ఏదో బరువుగా నేల మీద పడ్డ శబ్దం వింటూనే ఉలికి పడుతూ చివ్వున పక్కకు తిరిగి చూశాడు. ఎస్పీ, ఇన్స్పెక్టర్ ఇద్దరూ కూడా. పాదాలు నేలకు తాకుతూనే ముందుకు దూకి ఎస్పీ వెన్నుకు రివాల్వర్ ఆనించి, రాజేష్ డోంట్ మూవ్ ఎస్పీ సార్, చేతులు పైకెత్తండి అని కమాండ్ చేస్తూ ఎస్పీ చేతిలో ఉన్న రివాల్వర్ని సొంతం చేసుకున్నాడు. కంగారు పడిపోయాడు ఎస్పీ రంగనాథ్. ఆలస్యం చేయకుండానే చేతులు పైకెత్తేశాడు. మిస్టర్ రాజేష్, నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు. నా మాట విని లొంగిపో. నీకు సాధ్యమైనంత తక్కువ శిక్ష పడేటట్టు చేస్తాను అన్నాడు. సారీ ఎస్పీ సార్, నేను మీ మాట వినడం కాదు, మీరే నా మాట వినాలి. మీ వాళ్ళందరినీ ఆయుధాలు కింద పెట్టి దూరంగా వెళ్ళిపోమని చెప్పండి, లేదంటే నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తాను మిమ్మల్ని, కటువుగా హెచ్చరించాడు రాజేష్. అతడు చెప్పినట్టు చెయ్యక తప్పలేదు ఎస్పీకి. రైఫిల్స్ కింద పెట్టి దూరంగా వెళ్ళిపోండి, క్విక్. ఇన్స్పెక్టర్లను, కానిస్టేబుల్స్ని ఉద్దేశించి ఆదేశించాడు. ఆ సమయంలో హంతకుడిని అరెస్ట్ చేయటం కంటే ఎస్పీ గారి ప్రాణాలు కాపాడడమే వారికి ముఖ్యం. అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా తమ తమ ఆయుధాలను కింద పెట్టి నిస్సహాయంగా వెనక్కి జరగక తప్పలేదు కానిస్టేబుల్స్కి. గుడ్, మీ వాహనాలను గ్రామంలో వదిలి వచ్చారనుకుంటాను. బుద్ధిగా నా వెంట వచ్చి గ్రామంలోకి నన్ను సాగనంపాలి మీరు అన్నాడు రాజేష్. తల ఊపాడు ఎస్పీ. మనల్ని అనుసరిస్తూ రావద్దని మీ వాళ్లతో చెప్పండి. అలా వచ్చినా వెనక నుంచి నన్ను షూట్ చేయాలని ప్రయత్నించినా మీ ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేను అన్నాడు రాజేష్. మిస్టర్ రాజేష్, అనవసరమైన ఆవేశానికి లోనయ్యి నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు. ఒక పోలీస్ అధికారిని ఇలా బెదిరించటం దారుణమైన నేరం. షటప్. ప్రాణాల మీద ఆశ ఉన్నవాడే ఇటువంటి తప్పుల గురించి ఆలోచిస్తారు. నాకు చావంటే భయం లేదు. వృధా కాలయాపన చేయకుండా నేను చెప్పింది చేయండి. రివాల్వర్ బారెల్తో అతన్ని వెన్ను మీద పొడుస్తూ హెచ్చరించాడు రాజేష్. అతనికి నచ్చ చెప్పి ప్రయోజనం లేదని గ్రహించాడు ఎస్పీ. తనను అనుసరించి రావద్దని ఇన్స్పెక్టర్లను, కానిస్టేబుల్స్ని ఆదేశించాడు. ఇక పదండి, మీ పోలీస్ ట్రిక్స్ ప్రయోగించినంత వరకు మీకు ఎటువంటి హాని తలపెట్టను, బుద్ధిగా నడవండి అంటూ ఎస్పీని ముందుకు నెట్టాడు రాజేష్.
పైకెత్తిన చేతుల్ని అలాగే ఉంచి గ్రామం దిశగా అడుగులు వేయటం ప్రారంభించాడు ఎస్పీ. వారందరూ ఆ తరువాత కింద పెట్టిన తమ తమ ఆయుధాలు అందుకుని గ్రామం దిశగా బయలుదేరారు. జాగ్రత్త, ఎవరైనా ముందుకొచ్చినా ఎస్పీ గారిని కాపాడాలని ప్రయత్నించినా ఆయనతో పాటే మిమ్మల్ని కూడా పిట్టల్ని కాల్చినట్టుగా కాల్చి పారేస్తాను. గ్రామంలోకి అడుగు పెడుతూనే ఇళ్ల ముందు నిలబడ్డ పౌరుల్ని ఉద్దేశించి ఖంగుమంటున్న కంఠంతో హెచ్చరించాడు రాజేష్. గాభరా పడిపోయారు గ్రామస్తులు. ఆయుధాలతో వచ్చిన అంతమంది కానిస్టేబుల్స్ ని, ఇన్స్పెక్టర్లను లెక్క చేయని ఆ వ్యక్తిని ప్రత్యక్షంగా చూసి అతను చేసిన హెచ్చరికను వింటూనే అదురుతున్న గుండెలను అదిమిపెట్టుకుంటూ గబగబా ఇళ్లల్లో దూరి తలుపులు మూసుకోవడం ప్రారంభించారు. జెండా స్తంభం పక్కన ఆగి ఉన్న పోలీసు వాహనాల వరకు ఎస్పీని నడిపించుకుంటూ వచ్చాడు రాజేష్. బుద్ధిగా సహకరించినందుకు చాలా థ్యాంక్స్ ఎస్పీ సార్ అంటూ ఒక జీపులో ఎక్కి కూర్చున్నాడు రాజేష్. ఇలా నువ్వు ఎంతో కాలం తప్పించుకోలేవు మిస్టర్ రాజేష్. నీ విషయంలో షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇష్యూ చేసింది పోలీస్ డిపార్ట్మెంటు. మూర్ఖంగా ప్రవర్తించి ప్రాణాలు పోగొట్టుకోకు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నా మాట విను అన్నాడు ఎస్పీ రంగనాథ్. కేర్లెస్గా నవ్వాడు రాజేష్. చావు అనేది మనిషికి 2 సార్లు రాదు ఎస్పీ సార్. చావు తప్పదు అని తెలిసినప్పుడు చేయవలసిన పనులు చేయకుండా భయపడుతూ కూర్చోవడం మంచిది కాదు అంటూ ఇంజిన్ స్టార్ట్ చేసి ఎస్పీ పొట్ట మీద బలంగా గుద్ది అవతలకు నెట్టాడు. పేగులు బెగలాగుతున్నట్లు అనిపిస్తూ ఉండగా పొట్టను 2 చేతులతో అదుముకుంటూ వెనక్కి తూలి వెల్లకిలా పడిపోయాడు. ఆ మరుక్షణమే గేర్ వేసి యాక్సిలరేటర్ని అదిమాడు రాజేష్. చిన్న జర్కిచ్చి ముందుకు కదిలింది జీపు. ఎక్కుపెట్టి వదిలిన బాణంలా గ్రామపు పొలిమేరలకేసి దూసుకుపోవడం ప్రారంభించింది. ఆ ఇద్దరిని అనుసరించి వచ్చి దూరంగా ఉన్న గోడల చాటు నుంచి నక్కి అంతా గమనిస్తూనే ఉన్నారు ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్స్. జీపు ముందుకు దూసుకుపోగానే పరుగు పరుగున లేవనెత్తారు 2 ఇన్స్పెక్టర్లు కింద పడిపోయి ఉన్న ఎస్పీ గారిని. కమాన్, చేజ్ హిమ్, హరి అప్ అని అరుస్తూ దుస్తులకు అంటిన దుమ్మును కూడా వదిలించుకోవడం మర్చిపోయి ఒక పరుగున పోయి జీపులో కూర్చున్నాడు ఎస్పీ. ఆలస్యం చేయకుండా గబగబా వ్యాన్లెక్కారు కానిస్టేబుల్స్. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఒక ఇన్స్పెక్టర్ వెంటనే జీప్ స్టార్ట్ చేసి ముందుకు పరుగులు తీయించాడు. దానిని అనుసరిస్తూ బయలుదేరాయి పోలీసు వ్యాన్లు. పావుగంట తరువాత హైవే మీదకు చేరుకుని ఆగాయి. హైదరాబాద్, విజయవాడ నగరాలను కలుపుతూ నిర్మించబడ్డ హైవే అది. ఆ హైవేకి అక్కడక్కడ వివిధ పట్టణాలకు, గ్రామాలకు వెళ్లే మేజర్ రోడ్ కనెక్షన్స్ ఉన్నాయి. ఖమ్మం నుంచి తప్పించుకుని వచ్చి ఆ గ్రామంలో తలదాచుకున్న రాజేష్ విజయవాడ గాని, అటువైపున ఉన్న ఇతర పట్టణాలకు గాని వెళ్లే అవకాశం లేదు. అతని డెస్టినేషన్ హైదరాబాదే. అలా అనుకుంటూనే తమ వాహనాలను అటు మళ్లించమని ఆదేశించాడు ఎస్పీ రంగనాథ్. అక్కడికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాద్ నగరం. నార్కెట్పల్లిని దాటుతూ ఉండగా జీప్లోని వైర్లెస్ సెట్ని సెట్ చేసి పోలీస్ కంట్రోల్ రూమ్ను కాంటాక్ట్ చేయటం ప్రారంభించాడు ఎస్పీ రంగనాథ్. వనస్థలిపురానికి 1 కిలోమీటర్ యువతలగానే రోడ్డు పక్కనే ఉన్న రాళ్లగుట్టల మధ్య జీపును వదిలేశాడు రాజేష్. అలసటను, ఆయాసాన్ని లెక్క చేయకుండా అడ్డదారుల వెంట కాలినడకన సిటీలోకి బయలుదేరాడు. 3 రోజులుగా అతను భోజనం చేయలేదు. మంచినీళ్లు తప్ప ఏమీ తీసుకోలేదు. విపరీతమైన నీరసం అతన్ని వివసుడిని చేయటానికి ప్రయత్నిస్తోంది. అలసట కొంచెం కొంచెంగా అతని శక్తిని హరించి వేస్తుంది. ఆ పరిస్థితుల్లోనూ కళ్లకు కట్టినట్లు కనిపిస్తూ అతని హృదయాన్ని ముక్కలు చేస్తూ వెంటాడుతున్న ఒకే ఒక దృశ్యం అతడి శరీరానికి శక్తినిస్తుంది. పట్టుదలగా అతని చేత అడుగులు వేయిస్తోంది. రక్తపు మడుగులో పడి ఉన్న ఒక అమాయకురాలు జాలిగా అతని కళ్లలోకి చూస్తుంది. జరిగిన దారుణానికి ప్రతీకారం చెల్లించవు అని అర్థిస్తోంది. నా ఆత్మకు శాంతి చేకూర్చి నువ్వు వచ్చేటంత వరకు ఆ లోకంలో నీ కోసం వేచి ఉంటాను అంటూ మూగ భాషలో భాష చేస్తుంది. సరిగ్గా రాత్రి 11:30 గంటలు అవుతూ ఉండగా సిటీలోకి అడుగుపెట్టాడతను. నిర్మానుష్యంగా ఉన్న ఒక వీధి గుండా అడుగులు వేస్తూ మెయిన్ రోడ్డు మీదకి వచ్చి అటూ ఇటూ చూశాడు. కుడివైపున కొంత దూరంలో కనిపించింది డే అండ్ నైట్ తెరిచి ఉండే ఒక కాకా హోటలు. చాయ్ తాగి సిగరెట్లు కొనుక్కోవాలన్న ఉద్దేశంతో అటు నడిచాడు రాజేష్. కాకా హోటల్ ఇంకో 50 అడుగుల దూరం ఉందనగా రోడ్డు మలుపు తిరిగి అటువైపు వేగంగా దూసుకొస్తూ కనిపించింది పోలీసు పెట్రోలింగ్ వ్యాన్ ఒకటి. ముందుకు వెళ్లే ఆలోచనను విరమించుకుని రోడ్డు పక్కన ఉన్న ఒక బడ్డీ కొట్టు చాటుకు తప్పుకున్నాడు రాజేష్. వ్యాన్ ఫ్రంట్ సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్న ఓ ఇన్స్పెక్టర్ ఆఖరి క్షణంలో గమనించాడు అతను కంగారుగా తప్పుకోవడం. ఎస్పీ రంగనాథ్ని బెదిరించడం ద్వారా అతను తప్పించుకుని హైదరాబాద్ నగరం వైపు వచ్చినట్లు అంతకు ముందే హెడ్ క్వార్టర్స్ నుంచి వైర్లెస్లో మెసేజ్ అందింది అతనికి.
రాజేష్ సడన్గా తప్పుకోవడం అతనికి అనుమానాన్ని కలిగించింది. డ్రైవర్, ఆపు, వ్యాన్ ఆపు అని అరిచాడు ఆ ఇన్స్పెక్టర్. బడ్డీ కొట్టును సమీపిస్తూ వ్యాన్ను ఆపేశాడు డ్రైవర్. వెంటనే వ్యాన్లో నుంచి కిందకు దూకి రివాల్వర్ను బయటకు తీసి బడ్డీ కొట్టు వైపు కదిలాడు. ఆ ఇన్స్పెక్టర్ తనను గమనించాడని, అందుకే వ్యాన్ని ఆపమన్నాడని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు రాజేష్కి. గ్రహిస్తూనే బడ్డీ కొట్టు చాటు నుంచి వెనుదిరిగి సమీపంలో ఉన్న ఒక సందులోకి దూరి వేగంగా ముందుకు పరుగు తీశాడు. అతను అలా పరుగు తీయడంతో ఆ ఇన్స్పెక్టర్ అనుమానం నిజమైంది. వచ్చేశాడు. హంతకుడు రాజేష్ సిటీలోకి వచ్చేశాడు. మనల్ని చూసి పారిపోతున్నాడు. పట్టుకోండి, కమాన్, హరియప్ అని గొంతు చించుకుని అరుస్తూ ముందుకు దూకి సందుకేసి గురిపెట్టి ప్రయోగించాడు తన రివాల్వర్ని. ధన్ ధన్మంటూ గర్జించింది రివాల్వర్. ముందు గోడను తాకి వృధా అయ్యింది బుల్లెట్. రివాల్వర్ను ప్రయోగిస్తూనే సందువైపు పరుగు తీశాడా ఇన్స్పెక్టర్. వ్యాన్లో నుంచి కిందకు దూకిన 60 మంది కానిస్టేబుల్స్ రైఫిల్స్తో అతన్ని అనుసరిస్తూ సందులో ప్రవేశించి ముందుకు పరుగు తీశారు. అందరూ ఆ సందుకి అవతలి పక్కన ఉన్న వీధిలోకి చేరుకున్నారు. రివాల్వర్ను ఏ క్షణంలో అయినా ప్రయోగించడానికి రెడీగా అటూ ఇటూ చూశాడు ఇన్స్పెక్టర్. చూస్తూ ఉండగానే అతనికి కనిపించాడు. అతడు నిల్చున్న చోటుకి 100 గజాల దూరంలో 2 ఇళ్ల మధ్య ఉన్న గోడ మీదకు ఎక్కుతున్న రాజేష్. ఆగు మిస్టర్ రాజేష్, ఆగు అని అరుస్తూ రివాల్వర్ను అటు గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు. ధన్మంటూ గర్జించింది రివాల్వర్. క్షణంలో 10వ వంతు ఆలస్యమైంది. రాజేష్కి వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పిపోయింది. గోడ అంచుల్ని తాకి మరో బుల్లెట్ వృధా అయింది. ధన్మంటూ ఏదో కింద పడిన శబ్దం. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది అర్చన. ఆ శబ్దం బాల్కనీలో నుంచి వినిపించింది. మంచం మీద నుండి లేచి బాల్కనీలోకి వెళ్ళింది. అక్కడెవ్వరూ కనిపించలేదు. మరి ఆ శబ్దం ఏమిటి? ఆ శబ్దాన్ని గురించి ఆమె తెలుసుకోకముందే ఎవరో బరువుగా శ్వాసను పీల్చి వదులుతున్న సవ్వడి సూటిగా ఆమె కర్ణేంద్రియాలకు చేరింది. క్షణకాలం ఆశ్చర్యంగా ముడిపడ్డాయి ఆమె కనుబొమలు. అర్చన, 25 ఏళ్ల వయసుంటుంది ఆమెకు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. సిటీ నుంచి వెలువడే ఒక దినపత్రికలో న్యూస్ రిపోర్టర్గా పనిచేస్తుంది. ఊహ తెలిసినప్పటి నుంచి తండ్రి ఎవరో ఆమెకు తెలియదు. తల్లి తండ్రి తానే అయి పెంచిన తల్లి సంవత్సరం క్రిందటే చనిపోయింది. కన్ను మూసే ముందు తండ్రిని గురించి నిజాన్ని అర్చనతో చెప్పింది. ఉదయాన్నే వచ్చే వంట మనిషి, చాలా కాలం నుంచి పనిచేస్తున్న వృద్ధ నౌకర్ను మినహాయిస్తే ఆ ఇంటిలో ఆమె ఒంటరిగానే ఉంటుందని చెప్పాలి. అర్చన భయపడే మనిషి కాదు. స్వతహాగా ఆమె ధైర్యవంతురాలు. అర్చన కనులు చికిలించుకుని చుట్టూ చూడబోయింది. అంతలో గేటు తెరుచుకుని ఎవరో లోపలికి వస్తున్నట్టు బూట్ల శబ్దమైంది. గదిలో వినిపించిన శ్వాస తాలూకు సవ్వడిని గురించి మర్చిపోయి బాల్కనీలో నుంచి గేటు వైపు చూసింది. పోలీసులు, ఒక ఇన్స్పెక్టర్, 60 మంది కానిస్టేబుల్స్ లోపలికొస్తూ కనిపించారు. బాల్కనీలో నుంచి ద్వారం వైపు కదిలింది అర్చన. ద్వారాన్ని సమీపిస్తూ కను చివరల నుంచి ఓరగా చూసింది. ఆమె పడుకునే డబల్ కాట్కి కుడివైపున ఉన్న బీరువా చాటు నుంచి అస్పష్టమైన కదలికలు ఆమె దృష్టిని ఆకర్షించాయి. ఆ కదలికలు, పోలీసుల ఆగమనం ఆమె ఊహలకు ఒక రూపాన్నిచ్చాయి. పోలీసుల బారి నుంచి ఎవరో తప్పించుకుని వచ్చి తన గదిలో దూరారో అని గ్రహించింది అర్చన. గ్రహించినట్లే ప్రవర్తిస్తూ గదిలో నుంచి బయటపడి మెట్లు దిగడం ప్రారంభించింది. కాలింగ్ బెల్ మోగడం అప్పుడే మొదలైంది. అర్చన ద్వారాన్ని సమీపించి ఎవరది అని తెలియనట్లు అడిగింది. పోలీస్, బయట నుంచి వినిపించింది ఇన్స్పెక్టర్ కంఠం. అర్చన తలుపులు తెరిచింది. చూడగానే ఆమెను గుర్తుపట్టాడు ఇన్స్పెక్టర్. మీరా? ఎస్, ఐఎమ్ అర్చన. ఏమిటి ఈవేళప్పుడు మా ఇంటి మీద దాడి చేశారు? నవ్వుతూ అడిగింది అర్చన. సారీ మిస్ అర్చన, మా కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకున్న ఒక హంతకుడు ఒకతను ఇటు పారిపోయి రావడం చూశాను. అతను నా గదిలోనే ఉన్నాడు అందామని నోటి చివరిదాకా వచ్చిన మాటను ఎందుకో ఆఖరి క్షణంలో అదుపు చేసుకుంది అర్చన. హంతకుడా? ఎవరతను? మీకు తెలుసు అర్చన, రాజేష్ అని మీరు పనిచేస్తున్న దినపత్రికలోని ఆర్టిస్టుగా పనిచేసేవాడు. వాట్? ఆశ్చర్యంగా అడిగింది అర్చన. అప్పటికప్పుడు కోపంతో ఎర్రగా కందిపోయింది ఆమె ముఖం. అప్రయత్నంగా బిగుసుకున్నాయి పిడికిళ్ళు. మిస్ అర్చన, వాట్ హ్యాపెండ్? ఏమిటలా అయిపోయారు? ఇన్స్పెక్టర్ అడగడంతో తనను తాను కంట్రోల్ చేసుకుంది అర్చన. అప్పటికి కూడా హంతకుడు తన గదిలోనే దాక్కున్నాడు అని ఆమె చెప్పలేదు. ఏమీ లేదు ఇన్స్పెక్టర్, ఆ రాజేష్ చేసిన దారుణం గుర్తుకొచ్చి అదో రకమైన ఆవేశానికి గురయ్యాను. ఇట్స్ ఆల్ రైట్ అన్నట్లు అతని మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి కదూ అని అడిగింది. ఎస్ మిస్ అర్చన, న్యూస్ రిపోర్టర్లు, మీకు తెలియందే ఉంటుంది. మరి అతన్ని ఎందుకు కాల్ చేయలేదు? ప్రయత్నించాను. హీఈస్ లక్కీ.
వెంట్రుక వాసులో తప్పించుకున్నాడు. ఇంతకీ అతను మా ఇంట్లో దూరడం మీరు చూశారా? నో. ఒక గోడ దూకి ఇటు రావడం చూశాను. బహుశా ఈ ఇంట్లోకి దూరుండొచ్చు అని. అలాగా? అయితే ఇంకా ఆలస్యం దేనికి? వెతకడం ప్రారంభించండి. చిన్నగా నవ్వాడు ఆ ఇన్స్పెక్టర్. నోనో, అతను మీ ఇంట్లో దూరి ఉంటే మేము శ్రమ పడకుండానే మీరే అతన్ని పట్టి అప్పగించేవాళ్ళు. మీ మీద నమ్మకం ఉంది మాకు. థ్యాంక్స్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇట్స్ ఆల్ రైట్. ఇందులో డిస్టర్బెన్స్ ఏమీ లేదు. మీరు రావడం మంచిదే అయింది. మంచిదయిందా? ఆశ్చర్యం ధ్వనించింది ఇన్స్పెక్టర్ కంఠంలో. అవును. ఖమ్మంలో తప్పించుకున్న రాజేష్ సిటీలోకి వచ్చాడు అన్న వార్త అన్ని పేపర్ల కంటే ముందుగా రేపు మా పేపర్ ఈవినింగ్ ఎడిషన్లో వస్తుంది. ఓ అదా అని నవ్వేశాడు ఆ ఇన్స్పెక్టర్. తరువాత ఆమె దగ్గర సెలవు తీసుకుని కానిస్టేబుల్స్తో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తలుపులు మూసి మేడ మీద తన గదిలోకి వచ్చింది అర్చన. గది తలుపుల్ని కూడా మూసి బోల్ట్ బిగించి గోడకున్న స్విచ్ ఆన్ చేసింది. లైట్ వెలిగి వెలుతురు చోటు చేసుకుంది ఆ గదిలో. పోలీసులు వెళ్ళిపోయారు, నువ్వు బయటికి రావచ్చు అంది. ఆ కంఠాన్ని గుర్తుపట్టాడు రాజేష్. బీరువా వెనక నుంచి బయటకొచ్చి, అర్చన నువ్వా? ఇది ఇది నీ ఇల్లు అనుకోలేదు అన్నాడు. ఏ అనుకుని ఉంటే వచ్చేవాడివి కాదా అంటూ డబుల్ కాట్ పక్కనున్న టేబుల్ దగ్గరకు నడిచింది. నా ఉద్దేశం అది కాదు అర్చన. ఇంకేమిటి నీ ఉద్దేశం? అర్చన టేబుల్ సొరుగుని బయటికి లాగింది. నిగనిగలాడుతున్న రివాల్వర్ ఉంది ఆ సొరుగులో. తప్పించుకునే ప్రయత్నంలో ఏం చేస్తున్నావో, ఎటు వెళ్తున్నానో నాకే తెలియదు. ఒక గోడ దూకి ఈ విధిలోకి రాగానే ఎదురుగా కనిపించిన మీ కాంపౌండ్ వాల్ మించి దూకేశాను. ఇది మీ ఇల్లు అని తెలిస్తే వాటర్ పైప్ మీదుగా అవస్థ పడకుండా డైరెక్ట్గానే లోపలికి వచ్చేవాణ్ణి. ఎనీహౌ, నేను నీ గదిలో ఉన్నానని తెలిసి కూడా పోలీసులకు చెప్పకుండా కాపాడినందుకు చాలా థ్యాంక్స్. అప్పుడే సంతోషించకు రాజేష్. నిన్ను పోలీసుల నుంచి కాపాడింది నీ మీద అభిమానంతో కాదు. మరి? ఆశ్చర్యంగా చూశాడు రాజేష్. నిన్ను చంపడానికి. టేబుల్ సొరుగులోని రివాల్వర్ని అందుకుని చివ్వున పక్కకి తిరిగి అతని కేసి గురిపెట్టింది. అర్చన! షాక్ అయ్యాడు రాజేష్. ఎస్ మిస్టర్ రాజేష్, నా ప్రాణ స్నేహితురాలైన శ్రీలతని ప్రేమిస్తున్నట్లు నటించి మోసం చేశావు. కేవలం డబ్బుకి ఆశపడి ఆమెను దారుణంగా హత్య చేశావు. అందుకే నిన్ను చంపడానికి నన్ను వెతుక్కుంటూ వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. నిన్ను చంపి నా స్నేహితురాలి ఆత్మకి శాంతి చేకూరుస్తాను. నిన్ను చంపినందువల్ల నాకు శిక్ష పడుతుంది అన్న భయం నాకు లేదు. నీలాంటి దుర్మార్గుణ్ణి చంపినందుకు ప్రజలు హర్షిస్తారు. పోలీస్ డిపార్ట్మెంటు నన్ను అభినందిస్తుంది. ఒక్కొక్క అడుగే ముందుకు వేయటం ప్రారంభించింది అర్చన. అర్చన, నువ్వు అపోహపడుతున్నావు. పోలీసులు చెప్పిందే నిజం అనుకుంటున్నావు. నేను చెప్పింది వింటే నీకే అర్థమవుతుంది. నా మాట విను. ఆమెకు నచ్చ చెప్పాలని ప్రయత్నించాడు రాజేష్. తల అడ్డంగా తిప్పింది అర్చన. నీ మాయ మాటలు నమ్మి మోసపోవడానికి నేను అమాయకురాలైన శ్రీలతను కాదు రాజేష్. దేనికి భయపడను అర్చనను నేను. ఒకప్పుడు నిన్ను శ్రీలత కంటే గాఢంగా ప్రాణాధికంగా ప్రేమించాను. నీతో జీవితాన్ని పంచుకోవాలి అని కలలు కన్నాను. శ్రీలత నిన్ను ప్రేమిస్తుంది అని తెలిసిన తర్వాత ఆమె కోసం నా ప్రేమను త్యాగం చేశాను. మీ ఇద్దరిని పెళ్లిపేటల మీద చూడాలని ఆశపడ్డాను. నా ఆశలన్నీ అడియాసలు చేశావు. ధనదాహంతో ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నావు. నీలాంటి ద్రోహిని దుర్మార్గుణ్ణి క్షమించటం కూడా మహాపాపమే. రాజేష్కి ఏం చేయాలో తోచలేదు. అర్చన మరింత దగ్గరకు వచ్చేసింది. ఆవేశంతో ఆమె ముక్కుపుటాలు అదురుతున్నాయి. ఆమె కళ్ళు అగ్నిగోళాల్లా ప్రజ్వరిల్లుతున్నాయి. రివాల్వర్ ట్రిగ్గర్ మీద ఆమె చూపుడు వేలు బిగుసుకుంటోంది. శరవేగంతో ఆలోచిస్తున్నాడు రాజేష్. తను చనిపోతాడన్న భయం అతనికి లేదు. కానీ ఒక నమ్మక ద్రోహిగా, నైవంచకుడిగా, మానవత్వం లేని హంతకుడిగా చావడం అతనికి ఇష్టం లేదు. చనిపోయే ముందు కనీసం అర్చనకైనా నిజాన్ని తెలియచేయాలి. జరిగిందేమిటో విన్న తర్వాత కూడా ఆమె తనను హంతకుడిగా భావిస్తే, తనను చంపాలని నిర్ణయించుకుంటే ఆమె నిర్ణయానికి తను అడ్డు చెప్పడు. ప్లీజ్ అర్చన, నా మాట విను. ఆలోచనల నుంచి బయటపడుతూ ఆఖరిసారిగా రిక్వెస్ట్ చేశాడు. నో. గొంతు చించుకుని అరిచింది అర్చన. అరుస్తూనే ట్రిగ్గర్ నొక్కబోయింది. అప్పుడు వేగంగా కదిలాడు రాజేష్. పిడికిలి బిగించి బలంగా కొట్టాడు ఆమె చేతి మీద. అర్చన అతని కదలికల్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అతని పిడికిలి బలంగా తాకింది ఆమె చేతిని. బాధగా అరిచింది అర్చన. దూరంగా పడిపోయింది రివాల్వర్. ఉక్రోషంగా బుసలు కొట్టింది అర్చన. యూ డర్టీ రోగ్!
నువ్వు దుర్మార్గుడివి అనడానికి ఎంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి అంటూ దూరంగా పడి ఉన్న రివాల్వర్ కేసు దూకింది. వెంటనే ఆమెని అడ్డుకున్నాడు రాజేష్. ఆమె చేతుల్ని పట్టుకుని, అర్చన ప్లీజ్, ఇప్పుడైనా నా మాట విను. విన్న తర్వాత నన్ను శిక్షించాలి అనుకుంటే నేను ఎలాంటి అభ్యంతరమో చెప్పను అన్నాడు ప్రాధేయపడుతూ. వినను, నీ మాటలు నే వినను, నన్నొదులు నీచుడా. పెనుగులాడుతూ అతని చేతుల్ని వదిలించుకోవాలి అని ప్రయత్నించిందామె. విసిగిపోయాడు రాజేష్. ఆ విసుగు కోపంగా మారింది. అర్చన, బిగ్గరగా అరుస్తూ ఈడ్చి ఆమె చెంప మీద కొట్టాడు రాజేష్. చెల్లుమంటూ వినవచ్చింది ఒక శబ్దం. కెవ్వుమంది అర్చన. దెబ్బ వెంబడే గింగరాలు తిరుగుతూ వెళ్లి మంచం మీద పడిపోయింది. సుడులు తిరుగుతూ ఆమె చెంప మీదకు జారడం ప్రారంభించింది కన్నీరు. లేచి కూర్చుంటూ దెబ్బతిన్న ఆడపులిలా చూసింది అతని ముఖంలోకి. ఆమె కన్నీటిని చూడగానే అతని మనసు చివుక్కుమంది. తప్పు చేశానన్న భావన గుండు సూదులు పెట్టి గుచ్చుతున్నట్లు అతని గుండెను విలవిల్లాడించటం ప్రారంభించింది. ఐఎమ్ సారీ అర్చన, నీ ఆవేశాన్ని అదుపు చేయటానికి నాకు ఎంతకంటే వేరే మార్గం కనిపించలేదు. చావుకు భయపడి నిన్ను నేను ప్రతిఘటించలేదు. శ్రీలత మరణించినప్పుడే నేను కూడా చచ్చిపోయాను. ఇప్పుడు నీ ముందున్నది జీవోత్సవం. శ్రీలత చావుకి ప్రతీకారాన్ని చెల్లించటానికి మిగిలిన కట్టె మాత్రమే. అర్చన ముఖంలో మార్పు వచ్చింది. ఆమె కళ్లల్లో ఆశ్చర్యం తళుక్కున మెరిసింది. ఏమిటి నువ్వంటున్నది? శ్రీలతని నువ్వు చంపలేదా? లేదర్చన, తన గుండెను తానే ఎవరైనా కోసుకుంటారా? తన జీవితాన్ని తానే ఎవరైనా నాశనం చేసుకుంటారా? ప్రాణ సమానంగా ప్రేమించిన నా ప్రేమదేవతను నేనెందుకు చంపుకుంటాను అర్చన? ఆ మాటలు అంటున్నప్పుడు బాధతో బరువెక్కింది రాజేష్ హృదయం. వెచ్చటి కన్నీళ్లు అతని చెంపల మీదుగా జాలువారడం ప్రారంభించాయి. ఆమెను అంతవరకు ఆవహించిన ఆవేశం కరిగి ఆవిరైపోయింది. అసలు ఏం జరిగింది? అప్రయత్నంగా గూడిగాయి ఆమె పెదవులు. చెబుతాను అర్చన, నా హృదయాన్ని చిన్నాభిన్నం చేస్తున్న విషాదభరితమైన ఆ సంఘటన గురించి నీకు తప్ప ఇంకెవరికి చెప్పుకుంటాను? చెంపల మీద కన్నీటిని తుడుచుకుంటూ చెప్పడం ప్రారంభించాడు రాజేష్. పుట్టగానే తల్లిని తండ్రిని పోగొట్టుకుని అనాథగా ఇతరుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతుకుతూ పెరిగి పెద్దవాడైన నాకంటే దురదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరని నేను నీతో అనేవాణ్ణి, గుర్తుందా అర్చన? ఎందుకనో అదృష్టం అనే పదానికి నా జీవితంలో అర్థం లేదని నాకు అనిపిస్తూ ఉండేది. అది అక్షరాలా నిజమని ఈనాడు రుజువైంది. రాజేష్ చెబుతుంటే అతని గతంతో సంబంధం ఉన్న అర్చనకు జరిగిపోయిన సంఘటనలు కొన్ని కళ్లకు కట్టినట్లు కనిపించసాగాయి.